కలియకయే మీరు విమోచించబడినారు. కాబట్టి యేసు ప్రభు వచ్చి మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనం విమోచించాడు. మరి ఊరికే అంటే ఇప్పుడు ప్రభు మనందరిని రక్షించుకున్నాడు. మరి ప్రభు మనల్ని రక్షించుకుంటే మనం ఏమైనా డబ్బులు ఇచ్చామా ప్రభుకి? దేవుని యొక్క రక్షణకి ఏమైనా డబ్బులు పెట్టి కొన్నామా? ఉచితంగా ఇచ్చాడు. లోకలు ఇయ్యకే దేవునికి మనం ఎంతో రుణాస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఆయన శరీరాన్ని మనం తినబోతున్నాం, ఆయన రక్తాన్ని పానం చేయబోతున్నాం. కాబట్టి ఇదే మన కొరకు సాక్షాత్తు ఆ దైవ కుమారుడే దిగివచ్చి మన కొరకు ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమ అంతా కూడా ఆయన భరించి చూడండి. అక్కడే యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో అంటారు, 6వ వచనం చదవండి. పుట్టువారికి నా వీపును అప్పగించింది. దేవుడట యేసయ్య అప్పగించాడట. కొట్టండి, ఎన్ని దెబ్బలు కొడతారు. కాబట్టి ఆ విధంగా ఆయన తన వీపును అప్పచెప్పి కొరతే వీపు అంతా కూడా దుక్కుతున్నట్టుగా చేయడానికి ఆయన యొక్క శరీరాన్ని అప్పచెప్పి భయంకరమైనటువంటి ఆ బాధను సహించి మనకు విమోచనానికి. కాబట్టి పిల్లలు ఎవరు ఆయన దగ్గరకు వస్తున్నారు, మనందరూ కూడా విమోచించబడుతున్నారు. మరి మనం ఎంతో ధన్యులు అంటే నిజంగా గొప్ప భాగ్యం మనకు దొరికింది. దేవుని వాక్యం ఏమన్నాడు? ఎవరి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇది ఎవరి అతిక్రమములు పరిహరించబడతాయో, ఎవరి పాపములు పరిహరించబడతాయో వారు ధన్యులు. తన మనం ఎంతో ధన్యులు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని విమోచించాడు, పాపం నుంచి విమోచించాడు, శాపం నుంచి విమోచించాడు, నరకం నుండి విమోచించాడు, నిత్య జీవానికి మనలను వారసులుగా చేశాడు. మరి సాతాను ఆదాపాపంలో ఎట్ట పట్టుకున్నాడు, అట్లాగే మనల్ని కూడా పట్టుకుని మనల్ని కూడా పాపంలోకి లాగాడు. ఎందుకు? మనల్ని కూడా వాడు ఉండేటువంటి నరకానికి మనల్ని కూడా తీసుకుపోదామని సాతానికి లేదు. ప్రభు విమోచించి పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలి, ప్రభువుని ప్రేమించాలి. దేవా, ఇంత ధన్యత నాకు ఇచ్చావు, ఉచితంగా ఇచ్చావు ఈ రక్షణ. కాబట్టి ఈ రక్షణ నేను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి శక్తి నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి.